పోషణందు ఉల్లాస రాజవల్లమ్మే తొక్కిన భూదేవత తోడై ఉండవమ్మ మొక్కితే ఆకాశమే మాకు మోక్షమయ్యవమ్మా సరసుకొంటివో భూదేవత మా తల మీద కలిగి ఉండవేమి శివనీల కంటున్న మేలు గురుదేవ మా తల మీద కలిగి ఉండవయ్యా రమ్యమొచ్చినటువంటి రాగములు మాకివు పచ్చబూసల వంటి బలములు మాకివు ఈ నిండు సభలో బలనావాడ సమకూర్చంగా రావేమి గంగల ఓ గంగవా తల్లివమ్మ ఇంక గంగరాటి వరాలు మరి ఎట్లా ఉన్నాయి కుండల్లో పోసేది గంగ కూరాట్ల పోసేది గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ సకల చాండాలము బాబి నా తల్లి సక్షవీర గంగదేవి గంగ అడగద్దమై మొక్కాలు ఎగతుల శారదమ్మల వాళ్ళు చెయ్యెత్తి మొక్కాలు రామా గంగని ఉసరలేదు గంగదేవి అమ్మా శరణ శరణమాయ పారాని హల్ శరణ శరణమాయ పారాని శంభావరాని శంభావరాని కన్న తోడు గల్లా తల్లి గంగారామమ్మ దేవి మాయమ్మ గంగ వస్తను ఉడారమ్మ గాలి మేఘ్యమునా గాలి మేఘ్యమునా వరమంత మోక్షాల పేరు లంబో మెరియా బతుకంబో మెరియా యూదలని వేరు గంగ అవతల పాలేరే అవతల పాలేరు పాలేరు దాటినాక బాబా బలిగాము దేవి బలిగాము కత్తేరా గుడ్డెళ్ళు కాయిదో దూలే కాయిదో దూలు గరుడమయ్య కాటమయ్య గంగర గొలవంగా దేవి గొలవంగా జలకావాడింది గంగా స్నానమాడింది పర్వతము వల్ల బాలవామిల్లే బాలవామిల్లు పండన్న పంపాడాయే మా పక్కీరల్లా మన పక్కీరల్లా దూడ బేరేమి లేదా బేరేమి అంతలాది మువ్వాలాది అది బసవయ్యా కొలిసేటి గనుడు వరమ్మో గనుడు వరమ్మ ఘనమైన మధ్యవాడ గనుడు చెలికాడే గడవరా మూడు గొంగులాసిరే ముత్యాల రవికే ముందు మా యాదవులకు మూలాదేవాద భగవ సౌడమ్మ ఐదవల్ల గోలోమంగా ఆనందమాయ నీకు శివనందమాయ పాటు మీది కొరడా మంద బయ్యాటగరుడు పట్టు నిన్ను వరుదూరమ్మ పత్తి కురువాలు తల్లి ఉండి కురువాలు కర్రెట్టు మావి కానొచ్చే దోనకొండ కాపురమ్ము మాది గోపురమ్ము మాది
గంగాదేవి గంగ గంగ ఎనకొండ గంగమని యాదవని ఎట్ల ఉల్లంగ పూర్వకాలన్నాడు దేవతల మాతీవ ఎట్ల ఉన్నదైనా అలనాడు ఒకవేళ కూర్చుంటే విక్కల్ల కుందేలు రూపము లేస్తే విక్కలేశ్వరుడు లేడి రూపం పండుకుంటే విక్కల్లా బాబలాది పరమడేరా నడచిన విక్కలేశ్వరుడు నంది రూపమేమో విక్కనేశ్వరుడు నీకు పువ్వి పల్ల జడులు పార్వతీ వరపుత్ర నీకు 10,000 శరార్థి శివ శివాది గణాధిపతి ఆనందమూర్తి ఆది గణాధిపతి అరే అది గణాధిపతి ఆనందమూర్తి అది గణాధిపతి ఔరాది గణాధిపతి వనరైన మూలాసురది ఆది గణాధిపతి వనరైన మూలాసురది అల్లేరు మల్లేరు మంచి జావంతులైన ఎప్పుడు ఏ మానక చేస్తుంది నిన్ను నమ్మినా నన్ను వేడు హరి భగ ప్రభు మల్లేశ్వర హరి 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 శంభో శంకర గౌరీశ సంపదే అపర విఘ్నేశ విఘ్నేశ గౌశరణం ఈశ్వరనాథ గౌశరణం భక్తవత్సల గౌశరణం బాలలోచన గౌశరణం 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 గడిలమై సమ్మాదేవా గడిలమై సమ్మాదేవా గనుడు వరమ్మా గనుడు వరమ్మా దేవా శ్రీశైల శంభో శ్రీశైల శంభో దేవా శివరాజలింగ ఇదే కదా మనకిదే కదా శివయానందం ఇదే కదా శివయానందమిదే కదా విజ్ఞానందమిదే కదా విజ్ఞానందమిదే కదా మనకు సత్యానందమిదే కదా గణనాద గణనాద ఓ గణనాద 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 మురయోడు ముద్దద్దారి మనకు గుర్తెరగల్లాడే మురయోడు ముద్దద్దారి సత్తదామి కోదండ స్వామి పట్టా విరమణ సత్తదామి కోదండ శేషాద్రిపతి శ్రీగణనాయక శేషాద్రిపతి శ్రీగణనాయక తొండమ్మ గలవడ గణపాది దొరబొచ్చమ్మ గలవడ గణపాది నాదమ్మ గలవడ గణపాది మగునష్టమ్మ గలవడ గణపాది గణపతి మూర్తికి నమో నమో గౌసర మూర్తికి నమో నమో గణపతి మూర్తికి నమో నమో గౌసర మూర్తికి నమో నమో వందనమే గణనాయక బగు శృంగారమే గణనాయక తొండమ్మనేక దంతమ్ము చోర పొంచమ్ము సకల విద్యలకెల్ల స్వామి గణపతి నీకు ప్రఖ్యాతమయ్యా ఏ గణనాయక అరదేసి గట్టయ్యారి సావనందర కథయప్ప చరుడంత వెచ్చ వారయ్య కక్కయ్య వారే గణాదులు పిడిపిడి గట్టయ్య భీమలింగమయ్యా దొరని గగ్గయ్య దొడ్డబోతులేమో శరణు వాంకాలి కమ్మరో కుందళ్ళు కాంతులు మరియంగా అమ్మ నీ పుట్టినిల్లు అవంచకిల్లు తల్లి నీ పుట్టినిల్లు తాంబేళ్ళ పడవే
బాలనిచ్చిన తోట భాగ్యం ఇచ్చినవమ్మా, భాగ్యం ఇచ్చిన తోట బాలనిచ్చినవమ్మా. బాలనిచ్చిన తోట బాలను ఆడుకున్నందుకు శ్రీమంచరులు ఇచ్చి కాపాడవమ్మా, కాపాడవమ్మా. మరి పూర్వకాలన్నాడు దేవాల దేవతలు దేవగరముల 6 కోట్ల 3 కోట్ల తెలవాలంటే ఒకనాటికైనా తెల్లవారబోదు, ఒకనాటికైనా పొద్దు ఊకపోదు. అలనాడు ఒకవేళ సూర్యుడు చంద్రుడు సురుతి 33 కోట్ల దేవతలు మరి వంట కష్ట సుఖాలు ఏనేడు మనము కథలు శాస్త్రాలు అనుకుంటూ ఉన్నాము. అలనాటి కాలాన దేవతల మర్యాద మరి ఎట్లా గల్లాలి ఓయమ్మాలారా. అవురా దేవతల మర్యాద రామ రామ. రాజుల సంగాది ఎవరి ఎంత ఉన్నదమ్మో. ఎవరే లేదా బాణములు వాళ్ళు ఏలబట్టే వలపడవైకుంటామమ్మో మాలారా. దాపల బ్రహ్మాండమరా రామ రామ రామ. నట్టనడమ ఉన్న దేవిగా రామ రఘురామ. ఎండికొండ ధాబాలాము రామ రామ రామ. ఎండికొండ ఏవాడుగా రామ ఓ రామ. రాజులెవరున్నారు ఉన్నారమ్మా రామ. జింబ 84 లక్షల జీవుల జీవ జంతువుల కళ్ళ ఆధారం పెట్టేటి అధిపతి దాదా బోలా శంకరుడు జంగమా. ఆ దేవా జంగమా గరుడ గంటూడేమి. జంగమయ్య భార్య భార్య భార్యమి. దక్షకుడు కళ్ళ బిడ్డరా దాక్షాయిని పార్వాదమ్మ. హిమవంతుడు కళ్ళ బిడ్డరా హైమవాది పార్వతి. దక్షుడు కళ్ళ బిడ్డ దాక్షాయిని పార్వతి. హిమవంతుడు కళ్ళ బిడ్డ హైమావతి పార్వతి. రాగి భూషణం పెట్టరంబ పార్వతమ్మో. అమ్మవారు పార్వతీ దేవి దేవుడో. అలలాడు ఒకవేళ శంకరుడు పార్వతమ్మ దానపడి లోపల శ్రీవేట మార్గం అంత వెళ్ళిపోయినప్పుడు శ్రీవేట మార్గం వెళ్ళిపోయినప్పుడు కారునెల్ల పుట్ట కాంచాల మర్రి వృక్షము దగ్గర పుట్ట లోపల ఒకవేళ శంకరుడు పార్వతమ్మకు ఒక ఆడివిల్లు దొరికింది. ఆడివిల్లును తీసుకొని ఎండుకొండ కైలాసం వచ్చి కైలాసం లోపల ఒకవేళ బట్టు ఊడంగా బ్రాహ్మణులు చదవంగా 7 నాడు పురుడు వేసి పుణ్యం వేసి రేణుక ఎల్లమ్మంట పేరు కూడా పెట్టిండ్రు రామన్న రామ. పేరు కూడా పెట్టిండ్రు రామన్న రామ. అల్లారు ముద్దుగా రామ ఓ రామ. బాలను వెంటావట్టేరా దేవి పార్వతి. పాలక బొక్క పెడుతుంది పరమాన్న బొక్క పెడుతున్నది. అమ్మవారు ఎల్లమ్మని వెంటబట్టి పార్వతమ్మో. పాలియా ఓదాయి పండబెట్ట ఓదాయి. పాలియ ఓదాయి పండబెట్ట ఓదాయి. ఊకుంత ఓదాయి ఊకువయ్య ఓదాయి. 7 14 మంది దాసి వెళ్ళబెట్టి మరి అటువంటి పాలను వెంటబట్టే పార్వతి. అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవి దేవి. ఎప్పుడైతే ఒకవేళ రేణుక ఎల్లమ్మ ఎండికొండ కైలాసం లోపల పెరిగి పెద్దగా అయితే ఉన్నది. మరి ఆ యొక్క చదువు బళ్ళకు సాధన క్రీడలకు వెళ్ళిపోతాం ఉన్నది. విద్య బుద్ధులు నేర్చుకోని ఒకనాటి సమయాన సమాజవారం రోజు బడి బంకొల్లు బందైపోయరా. బడి బంకోళ్ళు బందైనప్పుడు కోమటింటి గొంతులు బాబనింటి బంతులు బల్జవారి పిల్లలందరూ కలిసి బాబ
బాబరింటి బంధులు మళ్ళీ వారి పిల్లలందరూ కలిసి అద్దాల పడి లోపల బతుకమ్మ ఆటలకు పోతున్నారమ్మో. ఇక నా చక్కని బావలైనా ఎప్పుడైతే బతుకమ్మ ఆటల కంట వెళ్ళిపోయిండ్రో ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని ముత్తైదులందరూ గౌరమ్మని పంచుకుంటున్నారు. ఎల్లమ్మ గౌరమ్మని తీసుకుంటున్నారు. ఎల్లమ్మకి ఎవరి గౌరమ్మని ఇస్తలేరు. ఆ సమయం లోపల ఎల్లమ్మ ఏమంటారు, అక్కలారా నేను మీ ఎప్పటి ఆటలు ఆడిన మీ ఎప్పటి పాట పాడినమ్మా. ఇప్పుడు చూడబోతే ఒకవేళ మీరే గౌరమ్మని పంచుకుంటున్నారు. నా చేయితోటి గౌరమ్మని తీసుకుంటలేరు. మీ గౌరమ్మని నాకు ఇస్తలేరు. నేను ఆడిన ఆట వద్ద తప్పున్నదా, పాడిన పాట వద్ద తప్పున్నదా, చేసిన బతుకమ్మ వద్ద తప్పున్నదా తల్లి అని చెప్పి ఒకవేళ ఎప్పుడైతే ఎల్లమ్మ అడిగిందో, ఎల్లమ్మ ఎప్పుడున్న పిల్లలు ఏమంటారు, చెల్లిలా రేణుగా ఎల్లమ్మ దేవి మేము చూడబోతే అస్థాన కంకణం కట్టుకున్నాము, నొష్టికి వాసింగం కట్టి పట్టుబోవడంగా బ్రాహ్మణులు దైవంగా రంగమైంది చెల్లే ఎల్లమ్మ. నీకు అస్థాన కంకణం లేదా, నొష్టికి వాసింగం లేదా, రకము కాదా చెల్లెలా రేణుకా అని చెప్పి ఒకవేళ ఎల్లమ్మని ఎప్పుడైతే మరి తెప్పమంట తెప్పేసిరో అమ్మవారు రేణుక ఎల్లమ్మ ముఖం సిల్ల వేసింది. మోహాలు ఊగింది, కాయలు కోసిన మామిడోళ్ళ కడ సిల్లవై తెంపిన మల్ల వృక్షములు తెరిమి తప్పి ఎండుకొండ కైలాసం వస్తుంది దేవి రేణుక. కన్న తల్లి పార్వతమ్మ ఏలేటి పంచాది గిరినల్ల కోసం ఉన్నదమ్మో. ఎప్పుడైతే ఒకవేళ బిడ్డ వస్తా ఉంటే పార్వతమ్మ కళ్ళ చూసింది. నా బిడ్డ ఎల్లమ్మ పోయేటప్పుడేమో ఆనందంగా పోయింది, వచ్చేటప్పుడేమో అలకమకం వేసింది. ఏమి బాధ కలిగిందని చెప్పి ఎల్లమ్మ దగ్గరికి వచ్చి, బిడ్డ ఎల్లమ్మ ఏం బాధ కలిగిందని అడిగిందాట. అడిగినప్పుడు ఒకవేళ అమ్మ నాకంటే చిన్న వాళ్ళ లగ్గాలై, నేను నాకంటే పెద్ద వాళ్ళ కళ్యాణం అయింది, నాకు పెళ్లి మీద ప్రేమల లగ్గాల మీద బుద్ధులు ఉట్టినాయని చెప్పి ఎల్లమ్మ ఎప్పుడైతే కోరుకున్నదో ఆ బిడ్డ ఎల్లమ్మ మరి ఎటువంటి వరుణ్ణి కోరుకుంటావో, ఎటువంటి దేవతలు కోరుకుంటావో కోరుకున్న వారిని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తానని చెప్పి శంకరుడు పార్వతమ్మ అన్నప్పుడు అడవరకల్లా ఎల్లమ్మ ఎల్లికొల్ల కైలాసం లోపల వద్ద పెట్టించినది. ఎల్లమ్మ బిడ్డ వద్ద లోపల గురుడు దేవుడు అలనాడు జమదగ్ని దేవుడు వచ్చి ఎల్లమ్మ బిడ్డ వద్ద గర్వపట్టినా నాయనా. దేవుడు ఎల్లమ్మ పెట్టిన పద్మావతి గెలిచినప్పుడు అలనాడు సాదేవుడు సాకలై, మా దేవుడు మంగళై, బ్రహ్మదేవుడు బ్రాహ్మణై ఎల్లమ్మకు పడి రాజుగుల గమయ్యా రావణ రామ ఎండుకొండ కైలాసం లోపల పట్టు ఉడంగ బ్రాహ్మణుల దవంగా ఎల్లమ్మ పడి రాజుగుల గమైతే ఉన్నది రామా. కోట పుత్తడి కోట నటనమ ఉన్నది కంచుకుప్పల కోట. కంచుకోట ఏవాడు కార్త వీరార్జనుడు కన్నవాడు చూసిండాట. ఉజవజయ బావారి ఎలుగ ఎల్లమ్మల నాడు ఒకవేళ నేనే నిన్ను లగ్గం వేసుకుందామనుకున్నా. ఇవాళ నన్ను కాదని చెప్పి ఎవడు ఏరు వచ్చిండు, నువ్వు పెట్టిన పద్ధతి కలిసి నిన్ను ఎవడు కళ్యాణం వేసుకుంటా ఉన్నాడే. ఒకవేళ కైలాసం వెళ్ళిపోతున్న లగ్గం కాకుండా లగ్గం ఎత్తగొడతా, లగ్గం అయితే నాగవెల్లి ఎత్తగొడతా. నాగవెల్లి కూడా జరిగినట్లయితే 16 పండుగ వచ్చి 16 పండుగ ఎత్తగొడుతున్నా. ఒకవేళ నేను వచ్చేట వరకల్లా అన్ని కార్యక్రమాలు జరిగిపోయినట్లయితే మిమ్మల్ని ఒక కంచారనీయ, ఒక మంచారం అన్ననీయ బాబా. అనుకోని కార్తీకుడు మాయ బ్రాహ్మణ
వేషం కట్టినాడు దైవమా రాయ బ్రాహ్మణి అవతారం ఎత్తుకొని కార్తవీర్యార్జునుడు ఎండుకొండ కైలాసము దారవస్తమున్నాడమ్మో రామ రామ ఎండుకొండ కైలాసపతి ఏకశిలాద్రి సంగమయ్య కళ్ళ చూసినాడు రామ 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 ఆ దేవా సంగమా కళ్ళవారు చూసేరా వచ్చేవాడు ఒకవేళ కార్తీకుడు కాదు ఎవరో బ్రాహ్మణులు వస్తూ ఉన్నారు వచ్చే బ్రాహ్మణులు వేడుకొని బెదురుకుంటారని ఆడలేడు సంగమా ఆడలేడు సంగమయ్యా అయ్యా గడ్డమే వచ్చినాడు ఎక్కడికెళ్ళి వస్తుంది రాజ్యమున్నదయ్యా బ్రాహ్మణ 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 బ్రాహ్మణయ్యో ఎక్కడికెళ్ళి వస్తున్నారు ఏ రాజ్యం ఏ దేశం ఉన్నది ఎండుకొండ కైలాసం వచ్చిన కారణం ఏమిటి తండ్రి బ్రాహ్మణయ్యా కార్తీకుడు ఏమనుకుంటాడు నాయన ఈ ఎండికొండ కైలాసం లోపల ఎన్నెల్లేంది భద్రవంతుడు ఎచ్చైన తోరణాలు వేసిండ్రు కైలాసం అంతా అతి వైభవంగా వెలసిల్లుతున్నది నాయన ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నట్లున్నది ఎంతసేపు చెప్పినా దున్నపోతుకేమో మడిగాస్ అంటారు బ్రాహ్మణులకేమో పప్పాస్ అంటారు ఇక్కడ ఏదో నోములు వ్రతాలు జరుగుతున్నట్లున్నది ఇంత పప్పు భోజనం దొరుకుతుంది అనుకోని నేను కైలాసం వచ్చిన సంగమా సంగమయ్యో ఎండుకొండ కైలాసం లోపల ఏమీ జరుగుతున్నది తండ్రి సంగమయ్యా అని వరకల్ల ఒకవేళ శంకరుడు ఏమంటాడు నాయన బ్రాహ్మణోత్తమ ఎండుకొండ కైలాసంలో నోములు వ్రతాలు ఏమి జరుగుతలేవు గాని లేక లేక పుట్టింది లోకాంగురాలు నా బిడ్డ ఎల్లమ్మ వరహాల దొరికింది వరసాలి వరపుత్రి నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నాడు ఒకవేళ పద్మావతి పెట్టింది ఎల్లమ్మ పెట్టే పద్మావతి లోపల ఎవరో బాలవీరుడు ఏరవచ్చి గెలిచిండు ఆ బాలవీరుడు గెలిచినందుకు ఎల్లమ్మనిచ్చి ముని రాజుతోటి గడి ఉడక గంధర్వ లగ్నం జరుగుతున్నది రామ జరుగుతున్నది రామ పద్మావతి కలిసిండు కాబట్టి భరతునిచ్చి లగ్గం చేసిన యంత్రం కలిసిండు కాబట్టి ఇంటి నుంచి కళ్యాణం చేస్తాము బ్రాహ్మణ అనవరకల్లా బ్రాహ్మణుడు కళ్ళవారు చూసి ఏమంటాడయ్యో అయ్యా సంగమాని గురువరుడా నీకు తెలివంది ఏమి లేదు లోకానికి దాతవ నీవు మాత పార్వతమ్మనంటారు ఎల్లమ్మ మునిరాజుకు పద్మావతి కలిసిండు కాబట్టి కళ్యాణం చేసినవు తెలిసి తెలిసి నీ బిడ్డ ఎల్లమ్మ లగ్గం మట్టు మంగళవారం నాడు చేస్తామున్నావు మంగళవారం రోజు లగ్గం పెట్టిన బ్రాహ్మణుడు ఎవరు ఎవరున్నారయ్యా బ్రాహ్మణుడు ఎవరు ఎవరున్నారేమి మంగళవారం నాడు లగ్గం పెట్టిన వేదం చూసిన వేదాంతుడు ఎవడు పంచాంగం చూసిన పండితుడు ఎవడు సంగమా అయ్యా బ్రాహ్మణోత్తమా నా బిడ్డ ఎల్లమ్మ పద్మావతి పెట్టింది పద్మావతిలో కలిసినందుకు బాలవీరుడి నుంచి కళ్యాణం చేసినాం గాని వేదాలు కనకూటాలు చూడలేదు జాతకాలు వరుగులు వరుసక్రాలు చూడలేదు పద్మావతి కలిసిండు కాబట్టి పిల్లనిచ్చి లగ్గం చేసిన వరకల బ్రాహ్మణుడు ఏమంటాడు అయ్యో ఎంత ఎడ్డి మాట ఎంత అజ్ఞానమయ్యా ఇవాళ తల్లిదండ్రుల ప్రవర్తన ఏ విధంగా ఉంటే పిల్లల ప్రవర్తన ఆ విధంగా ఉంటదంటారు సంగమయ్యా ముంగడ పోయేటి నాగలి చక్కగా పోతే ఎరుకబోయే సాలు చక్కగా వస్తుందని అంటారు
దేవతల కాలం లోపల మనం వేదాలు పంచాంగాలు చూసుకోకుండా లగ్గం వేసుకుంటే తోటి నరమానములు ఉండేది ఉన్నది తండ్రి. కళ్ళ కలిగి లోపల కూడా పంచాంగం పడిపోతా ఉన్నది. దంగమో దంగమయ్యా శంకరుడు ఏమంటున్నారు ఆయన మరి మీ ఓటి వాళ్ళ సలహా ఎట్లా ఇప్పుడు ఎట్లా చేద్దామనంటామంటే నాయన పరమేశ్వర ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. నీ బిడ్డ ఎల్లమ్మ లగ్గం ఒకటైంది, నాగవెల్లి కాలేదు. జరగబోయేటి నాగవెల్లినన్నా మంచి వేదాంతుని చూసి వేదము చూపించుకొని అప్పుడు నాగవెల్లి అయ్యవరన్నాడట. అన్నప్పుడు శంకరుడు ఏమంటాడు నాయన ఎక్కడనో పోవాలి, ఎవరినో విలిపియాలనేది, నువ్వే ఒక బ్రాహ్మణుడు లెక్క ఉన్నావు, నువ్వే పంచాంగం చూసి నా బిడ్డ ఎల్లమ్మ నాగవెల్లి జరిపియవన్నప్పుడు కార్తవీర్యార్జునుడు తన మతి లోపల ముసుగుసి నవ్వులు నవ్వుకుంటే ఏమంటాడు, ఇవాళ రోగిష్టి ఓరింది గద్దే ఉన్నది, వైద్యుడు ఓరింది గద్దే ఉన్నది. నేను వచ్చిన కారణం ఏమిటున్నది, ఎల్లమ్మ నాగవెల్లి ఎత్తగొట్టే తందుకొచ్చినా శంకరుడు నన్నే ముహూర్తం చూడు అంటూ ఉన్నాడు. వీళ్ళ లగ్గం గడియ దొరకనియను, వీళ్ళ కాలే నాగవెల్లి జరగనియను అనుకోని అక్కడిక్కడ చూసినట్టు చూసిండు. ఆయన పరమేశ్వర మీ బిడ్డదేమో పులివరి వస్తున్నది, మీ అల్లుందేమో మేక వరకు వస్తున్నది. పులివ ఈ మేకను పడుతున్నదా, మేక వచ్చి పులిని పడుతున్నదా? మేక వైపుల్ని పడుతుంది, అది గట్లే పడుతుందా? మేక వైపుల్ని పడుతుంది, మేకల వైపుల్ని పడతాయి మీ ఊళ్ళో. అయ్యయ్యో పరమేశ్వర మీ బిడ్డ పులివర కంటే పెద్ద పాదం అవుతున్నది, మీ అల్లుడు మేక వరగంటే చిన్న పాదం అవుతున్నది. ఈ పంచాంగం మంచి లేదు, ఇంకొకటి కూడా అంటవా? ఇంకొక పంచాంగం చూస్తానని చెప్పిన ఆయన పరమేశ్వర మీ అల్లుందేమో ఎలక వరకు వస్తున్నది, మీ బిడ్డదేమో పిల్లి వరకు వస్తున్నది. ఎంతసేపు చెప్పినా బిడ్డది పెద్ద పాదం అవుతుంది, అల్లుంది చిన్న పాదం అవుతున్నది. పులివయ్యి మేకని వంటినట్టు, పిల్లివయ్యి ఎలకని వంటినట్టు నీ బిడ్డ ఎల్లమ్మ మగని మింగి మంచి నీళ్ళు తాగుతుంది. సంగమో కూడా ఈ సంసారం ముక్క మూతుల పాలైతుంది. సంగమా సంగమయ్యా జాతకాలు కలుస్తలేవు గాని దీనికి ఒక పరిహారం ఉన్నది. ఈ పిల్లవాడు ఒక వెళ్ళాడు, వెళ్ళిపోవాలి మరి అటువంటి మునులుగా బట్టి ముని తపస్సు చేయాలి. తనకు తగినటువంటి గురుడు పట్టుకొని గురుమంత్రం నేర్చుకుంటే పిల్లవాడి మీద ఉన్న ఏళ్ళనాటి శని పక్కకు తొలగి గప్పుడు వీళ్ళ జాతకాలు కలుస్తా ఉన్నాయి. గప్పుడు నాగవెల్లి వేస్తే మంచిగా ఉంటది. ఇప్పటికీ నాగవెల్లి ఇక్కడనే ఆపించమయ్యా, పిల్లవాడిని ఇక్కడికి వెళ్ళిపోయి మంత్రం నేర్చుకుని రమ్మన్నప్పుడే సంగమయ్య కళ్ళవాడు చూసిండు. సంగమో సంగమా పచ్చని వందిట్లో లగ్గం పోల్ లోపలికి వస్తా ఉన్నాడు. గంగమా సంగమయ్యా బాలవీరుడా భక్తవత్సల నాయన జమదగ్ని గురుదేవా, ఇప్పుడే ఒకవేళ పిల్ల ఇక్కడ ఉండాలి, పిల్లవాడిని నువ్వు వెళ్ళిపోయి నీకు దగ్గర గురుడు పట్టుకొని గురుమంత్రం నేర్చుకొని వచ్చినాక అప్పుడు నా బిడ్డని చిన్నగా వెళ్ళి వేస్తామని చెప్పి జమదగ్ని ఎడవరెంట పట్టిండు. జంగమయ్య లేపి నిలబెట్టడి వరకల్లా విల 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 జమదగ్ని గుండెలు గుబిల్లు అంటున్నాయి. డొక్కల గారు చెమడొల్లాడ పట్టినమ్మో అమ్మారా సింగం ఉన్నది చేతికి
పందిరి కొమ్మ మల్లయ్య సంగమో సంగమయ్యా ఇవాళ మంత్రం ఉన్నది వైకుంఠ బలం పైన తప్పదని కోరి జాగ్ర జమదగ్ని గురి దేవుడు తన మధ్యలో బలయమనుకుంటాడు. ఇవాళ నేను రాంగ ఒక్కరిని వచ్చిన పోవంగ నేను ఒక్కరినే పోతున్నా నా మంత్రం గిట్లనే ఉన్నదనుకోని ఒళ్ళె ఉన్న బియ్యం తీసుండి ఎల్లమ్మ ఒళ్ళె పెట్టిండు నొచ్చుకున్న బాసింగం ఇప్పుడు చేతుకున్న కంకణం ఇప్పి ఎల్లమ్మ ఒళ్ళె పెట్టి బాబా ఎల్లమ్మ పోతున్న పోతున్న బాబా ఎల్లమ్మ పోతున్న బాబా ఓరేనుగా ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా రేణుకమ్మో నేను వెళ్ళిపోతున్న బాబా ఎల్లమ్మ రంగ ఒక్కల్ని నేను వచ్చినానే పొంగ ఒక్కల్ని కూడా పోతున్న బాబా ఇక నీకు నాకు రుణము తీరే నీ చేతి అల్లమే దేవి ఎల్లమ్మ ఇక నాకు లేదు బాబా ఎల్లమ్మో నా చేతి అల్లమే దేవి ఎల్లమ్మ ఇక నీకు బాకి లేక బాయే లేదాయ బామా లగ్గమొక్కడాయ బామా మనకేమో ఇక నాకు వెళ్ళి కాకబాయే 16 పండుగ ఎలలేదు బామా ఇక పందిరి కొమ్మ దింపలేదే ఎల్లమ్మో పందిరి కొమ్మ దింపలేదే ఎల్లమ్మ ఇక కళ్ళపరాని కూడా రాకబాయే నెత్తులు దులపలేదే ఎల్లమ్మ ఇక నిర్మాణ వెళ్ళలేదు బామో బాబగారి బాబనోనియాలి ఉండమయ్యా ఇక్కడికి వెళ్ళి వచ్చ బామా ఓ బామా ఊరు తప్ప చెప్పి మన రాగ వెళ్ళి ఎద్దగొట్టే ఎల్లమ్మో మన కలిగిడమ్మ మనరా ఇక 4 గంటల పందిరిలా ఎల్లమ్మ మీద వాడి ఎవరవర కలిగిడమ్మ యువదగిరి మామల పోయి పట్టిరమ్మ మలారా కళ్ళీరమ్మ ఓ దేవుడు కన్నీరు తీయబట్టే అమ్మలారా బ్రహ్మ ఎంత రాసినాడు తల్లెంత నవ్వినాదో ఇక ముందు ఒక ధర్మమూల ఎల్లమ్మో ఎంతమంది పెళ్ళిళ్ళు ఎత్తగొడితేమో ఎంతమంది భార్య భర్తల బాపితేమో ఇవాళ ఎడవాచే కాలం వచ్చమామా వెళ్ళిపోతముల్లా ఎల్లమ్మో గారి మేడలల్లా బలంగా ఉండవే ఓరేనుగా సురుడని వంక బామాదేవి ఎల్లమ్మ సురుడని వంక బామా ఎల్లమ్మో తల్లిగారి పట్ట ఉంది రేణుకమ్మ బలంత బలగముంది బలగముంది బలగాంది గలవో ఎల్లమ్మ ఎల్లమ్మో నేను రంగ ఒక్కల్ని వచ్చిన పోవంగ ఒక్కల్ని పోతున్న బామా రేణుకా ఇవాళ గట్లు కనబడతాయి కానీ గట్లు కనరావు గాలేటి మంటలు కనబడతాయి కానీ కడుపులో బాధలే మా అమ్మ ఎవడు చేసిన పాపము ఎవడు చేసిన కర్మము బామా ఇదే ఆఖరి చూపులు ఇదే ఆఖరి మాటలని చెప్పి ఎల్లమ్మ దగ్గర మరి అటువంటి సెలవు తీసుకొని జమదగ్ని మళ్ళీ వస్తుండగా అమ్మవారు పుటపుటల ఎల్లమ్మ భూలోక సుందరి నంది
పుట్టలెల్లమ్మ నాగార బెల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మరా తండ్రి ఆడవిల్ల రేణుకమ్మ కళ్ళ పోసింది దేవి దేవి నాదా 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 నాదో నా కొమ్ముల బంగారము కోటేల వృక్షము లోపల మెచ్చేడిలో ఎమ్మ గురుడ నీవు నీవు అయ్యాన దేవతలు చూడంగా నా మెడల తాలిగట్టంగా నీ ఆలినైనా తలయందు చిలకర బెల్లం పెట్టంగా నీ భార్యనైన నాదా ఇలాగా దేవతల మాటలకు నన్ను ఒంటరిగా ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానంటున్నావయ్యా ఇవాళ ముగడిడిచిన ఆడిది మేకల మేసిన బండి అంటారేమో నాదో ఆకలి బట్టలు ఉతికిన బండి అంటారేమో తండ్రి నాదా తల్లిగారు తల్లిగారు అంటాము ఈ తల్లిగారు అని తల్లిగారు పడవల్ల బాధలు తండ్రిగారు తండ్రి నా నాదును నువ్వు వెళ్ళిపోయినాక ఈ తల్లిగారి మేడల్లో నాకే ఉన్నది నాదు ఇంతసేపు చెప్పిన అమ్మగారు నీ అమ్మగారు తల్లిగారు నీ తల్లిగారు అంటున్నావు నాదా ప్రాణేశ్వర తల్లిగారు ఎవరి తల్లిగారు అయ్యా అమ్మగారు ఎవరమ్మగారు ఇలా మెడల మాంగళ్యం గట్టంగా నీ భార్యనైపోతే నాదా ప్రాణేశ్వర కైలాసం లోపల నాకేమో ఉన్నది నన్ను అద్దంగా లగ్గమాడి అలా అద్దాల పడివి లోపల నన్ను వేసి వెళ్ళిపోతే ఈ లోపల పలగాకులు ఎంతమంది ఎన్ని తీర్ల మాటలు అంటారో నాదా ప్రాణేశ్వర నువ్వు ఎంత చెప్పినా గానీ నీ ఎంట నేను కూడా ఓ దేవుడు నీ ఎంట నేను కూడా ప్రాణాదా నేనల్ల వచ్చగాను జమదగ్గిని నేనల్ల వచ్చగాను జమదగ్గిని ఏ తల్లిగారు ఎవని తల్లిగారయ్యో అమ్మగారుంటే ఎవని అమ్మగారు నాద ఈత చెట్టు ఇల్లు కాదు ఓ దేవుడు ఉంచుకున్నోడు మొగడు మొగడు కాదయ్యా తాడి చెట్టు తల్లి కాదు ఓ దేవుడు తగులుకున్నోడు భర్త భర్త కాదయ్యా నువ్వు ఎంత చెప్పలగానే నేను ఓ దేవుడు నీ ఎంట నేను కూడా వచ్చేదాను జమదగ్ని ముందల పోతుండగా అమ్మవారి ఎల్లమ్మ తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని మొదటికున్న బాసింగం తీసింది పచ్చని మందిర్ల మరి కనుకనేమి పందిరి గుందకు కట్టి వడిలో ఉండ వడి వాళ్ళ బియ్యం తీసి వడి వాళ్ళ మరి ముత్యాల పూరలు పోసి వెళ్ళిపోత ఉన్నది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ వెళ్ళిపోతుంటే రాగురుడు అలనాడు జమదగ్ని అంశాల ప్రాణము రక్షించినందుకు అమ్మవారు తల్లి కామదేవుడు పిల్ల చింతామని నన్ను రక్షించి నాకు ప్రాణం చేసిన నా మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు తాను వెళ్ళిపోయినాక ఈ కైలాసంలో నాకేమున్నదని చెప్పి జమదగ్ని వెళ్ళిపోతూ ఉండగా కూడా నాడు జీవులైనా అడిగిన వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారే రామ రామ కొట్లాడంగా అద్దాడ పడి లోపల జమదగ్ని గురుదేవుడి అంటే ఎల్లమ్మని పెట్టుకొని కూడా 4 జీవులు కామదేవుడు అని ఎమ్మని పెట్టుకొని రామ 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 రామ
అద్దారాపు అడవిలా వెళ్ళిపోతా ఉన్నారమ్మా ఇక మీద నిన్నో ఉరవబట్టే కింద ధరణి గాలబట్టే మీద మిన్ను గుర్త ఉన్నది కింద ధరణి గాలుతున్నది ఉగాది ఎండలు ఊపి కొట్టంగా రోని కార్తీ ఎండలు రోకళ్ళు ఒకలంగా భరణి కార్తీ ఎండలు బండలు ఒకలంగా రామ 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 అద్దార పడివీరా భార్య వర్గాలైనా వాళ్ళు వెళ్ళిపోవంగా ఒక రోజు గడుస్తూ ఉన్నది 2 రోజులు అవుతున్నది ఏంటంగా 7 రోజుల మధ్య వేట ఉండగా వాళ్ళు నడుస్తూ ఉండంగా నడిచిన కాళ్ళకు నాభి బొగ్గలు వస్తున్నాయి ఊపున్న చేతులకు ఉడుముళ్ళు దిగుతున్నాయట ఊపున్న చేతులకు ఉడుముళ్ళు దిగంగా నడిచిన కాళ్ళకు నాభి బొగ్గలు రావంగా జమదగ్ని గురు దేవుడు జమదగ్ని ఏమంటాడమ్మో అయ్యాలడికి 7 పొత్తులు అవుతుంది 7 బాబులు అవుతుంది కంటికి నిద్ర లేదా గడప అన్నం లేదు కాళ్ళకు ఉరవడి లేదా మరణి కార్తీ ఎండలు పంటల వాళ్ళకి రోని కార్తీ ఎండలు రోకళ్ళు వాళ్ళకి మగపు పవలపై మద సోకిల్లి బాయిల్లో నీళ్లు బావుల్లో ఎదిగిపోతున్నాయట కాయల్లమ్మ మనము పందిట్లకి వెళ్ళి బయటికి వెళ్ళి 7 పొత్తులు అయితే ఉన్నది కడుపుకు నిద్ర కడుపుకు అన్నం లేదు కంటికి నిద్ర లేదా బాబా ఎండల వేడికి వెళ్ళలేని దూపలు అవుతున్నాయి బాబా ఎల్లమ్మ ఓ బాబా ఎల్లమ్మ రావే ఎల్లమ్మ బాబా ఏరుగ ఎల్లమ్మ మరి అటువంటి ఎరలేని దూపలు అయితే ఉన్నాయి రామా శారదా శారదమ్మ నీకు బ్రక్కిన శారదమై మాకు మందులు చాలా కలిగివ్వరాదే ఆపిది నీ కదా అపకారినైతే నలిపిది నీ కదా దోషగట్టనైతే రామ రామయ్యను చోయే రామ రామ ఏర్పడు నామదిలో రామ రామయ్యన్న రోమ రోమాన పాపం పారుక వైదలయ్యో ఆ విధంగా ఒకవేళ వెనుక ఎల్లమ్మ జమదగ్ని గురు దేవుడు పచ్చని మందింట్లోకి వెళ్ళి లేచెంద్రు అద్దాన పడివి లోపల వస్తా ఉండగా ఎక్కలేని ఎండ కొడత ఉన్నది ఎండ వేడికి బండలు కాలుతూ ఉన్నాయి జమదగ్ని గురు దేవుడికి వెళ్ళలేని దూపలు అయితే ఉన్నాయి దూపలు అయితే ఉంటే జమదగ్ని కళ్ళ చూసిండు బాబా వెనుక ఎల్లమ్మ ఆకలి కొన్న పానం అలా తీరుతున్నది ధూప కొన్న పానం దుఃఖ తీరుతున్నది బాబా ఎల్లమ్మ అక్కడ చూడబోతే జన్నపాల గుండున్నది గుండు కింద నీడ ఉన్నది అరగడియ సేపు నువ్వు ఆ గుండు దగ్గర కూర్చున్నట్లయితే నేను ఎక్కడన్నా వెళ్ళిపోయి కోరి ఉత్కం తాగి నీకు కోరి నీళ్లు తీసుకొస్తానని ఎల్లమ్మని జన్నపాల గుండు దగ్గర కూర్చుంట పెట్టిండు జమదగ్ని గురుదేవుడు గోవిందల్లడు గుండుకి గుండెక్కి అక్కడిక్కడ ఎక్కడ చూసినా గాని ఊరు పల్లె ఏమి కనబడతలేదు అలా నాటికాయ నీళ్ళ నాటికాయ ఆవగించంత పొగిళ్ళ దగ్గర ఊరు ఉంటది కొంగ వాళ్ళ చోట కోరి ఉత్కమనంటదంట యమదగ్ని గురుదేవుడు 4 రోజులు చూసేట వరకల్లా ఈడికి దగ్గర మరి అటువంటి మాత్రమైన ఉత్తర కాశీ కార్యకాలం అడుగు కవలా శ్రీకోట కార్యకాలం అడుగు లోపల నీళ్ళ జాడ కనబడుతూ ఉన్నది పక్షులది మరి అటువంటి ఆటలు ఉన్నాయి కొంగలది కోలాటం ఉన్నది అక్కడ కొంగలు వాలుతున్నాయి ఆ చోట నీళ్లుంటే ఏమనుకోని జమదగ్ని గురుదేవుడు గుండు కింద దొరికిండు బాబా ఎల్లమ్మ ఇక్కడనే ఉండు మరి చెప్పి ఆడలేడు జమదగ్ని జాడ కూడా లేకపాయే ఆడగూడు జమదగ్ని ఆడలేడు జమదగ్ని జాడ కూడా లేకపాయే ఆడలేడు జమదగ్ని
తనగేరా వచ్చినాడు కారికాల మడుగు దగ్గర జమదగ్ని ఎప్పుడైతే కారికాల మడుగు దగ్గరికి వచ్చిండో ఆ మడుగు లోపలికి వెళ్ళిపోయి కాలు చేతులు శుద్ధి పట్టి కాలు చేతులు శుద్ధి పట్టి ఒక అర్చన చేసుకొని దమ్మార నీళ్లు తాగి కమండలమైన నీళ్లు తీసుకొని ఎత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. జమదగ్ని నీళ్లు తాగుతున్న సమయంలో నాడు వాళ్ళు పచ్చని వందకి లేచి వచ్చిండ్రు కాబట్టిగా లగ్గమైతే ఉంటే దేవతలు వేసిన అక్షంతలు భార్య భర్తలు పోసుకున్న తలంబ్రాలు జమదగ్ని నెత్తిలో ఉండిపోయినాయి ఆట. ఒకవాడి నీళ్లు తాగుతప్పుడు నెత్తిన ముళ్ళ అక్షంతలు వెళ్ళిపోయి ఆ కార్యకాల మడుగుల పడ్డాయి. నాయన జమదగ్ని మమ్మల్ని అడవిలో వదిలిపెట్టిపోతున్నావు, మాకేమైనా దీవనార్థి పెట్టమనండి. జమదగ్ని గురుదేవుడు ఆశ్చర్యపోయి 4 రోజులు చూసాడు. నరమానవులు ఎవరు లేకపా ఎవరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోని మడుగులో చూసేటి వరకల్లా బంగారం అనే దగ్గర మెరుచుకుంటూ అక్షంతలు మాట్లాడుతూ ఉంటే జమదగ్ని ఏమనుకుంటాడు, అమ్మలారా నేను రాజ్యం దేశం కావాలని పోతలేను. మీరు ఈ మడుగులే ఒకవేళ ఎద్దు దొక్కని పంట యమదారి పంట మరి అటువంటి వరిసేనైములు ఉండ్రి. అడవి లోపల నేను వెళ్లిపోయిన కాడ నా ప్రాణానికి ఏమన్నా హాని కలిగినట్లయితే మిమ్మల్ని 7 విడికిళ్ళ మొట్టి దొసుకొచ్చి అందమొట్టి సత్యముతోటి నా నోట్లో పెట్టినట్లయితే పోయేటి ప్రాణాలు వెనుకకొస్తా ఉన్నాయి. నేను మంత్రం నేర్చుకొని మరి అటువంటి నా భార్యతోటి కలిసి కాపురం చేస్తా ఉన్నా. ఒకవేళ నేను పోయిన కాడ ఆవిడ ఆనందంగా నా ప్రాణానికి ఏమన్నా హాని కలగకుండా నిమ్మలంగా నేను మంత్రం నేర్చుకుని వచ్చినట్లయితే నా భార్యను నాగవెల్లి వేసుకునేది ఉన్నది. నాగవెల్లి అయినాక ఒకవేళ వీరబోనం కావాలి. ఆ వీరబోనానికి వీరబోనమై రావాలి. మీరు నా ప్రాణపోయే సమయానికి సత్యానుభవమై రావాలి. మీరు ఈ విధంగా అక్షంతలకు దీవనాన్ని పెట్టి వెనకకు మళ్ళీ ఎల్లమ్మ దగ్గరికి ఎరవచ్చిండాట. మా భార్య ఎనక ఎల్లమ్మ కడుపు నిండా నీళ్ళు తాకి వరకల్లా ఒట్టేసినట్టయి నాకు ఎక్కడ లేని నిద్ర వస్తున్నది. ఈ గుండు దగ్గర నువ్వు కూర్చున్నట్లయితే నీ ఒడి లోపల సిరసు పెట్టి అరగడియ సేపు నిద్రపోయి ముంగలికి వెళ్ళిపోదామని చెప్పి ఎల్లమ్మని గుండు దగ్గర కూర్చుండబెట్టి ఎల్లమ్మ ఒడి లోపల సిరసు పెట్టి జమదగ్ని నిద్రపోతా ఉన్నాడాట. జమదగ్ని నిద్రపోతా ఉండగా ఎల్లమ్మ కళ్ళవారు చూసింది. ఉత్తమమైన ఆడిదానికి పతి పాద సేవనే మహాభాగ్యం అని అంటారు. నా భర్త నిద్రపోతూ ఉన్నాడు, నా భర్త పాద సేవ చేసుకునే మహాభాగ్యం నాకు ఇక్కడ దొరుకుతుంది అనుకోని జమదగ్ని నిద్రపోతూ ఉండగా అమ్మవారి ఎల్లమ్మ జమదగ్ని పాద సేవ చేయవటిరా రామ ఓ రామ పాద సేవ చేస్తూ ఉన్నది దేవి ఎల్లమ్మ. జమదగ్ని నిద్రపోతూ ఉండగా ఎల్లమ్మ జమదగ్ని ప్రాణాలు అడ్డుకొని సేవ చేయవటిరా. ఉండగా మరి తూర్పు గాలి పడవడికి పోతలేదు, 11 గాలి తూర్పుకు పోతలేదు, ఎక్కలేని ఉబ్బరం వేసి ఎల్లమ్మ తల్లికి నొస్తి చెమట వచ్చిందట. ఈ చెమటని ముద్దగా నేను ధరణి మీద ఎట్లా పడేయాలి అనుకోని ఒకవేళ చెమట తీసి జనపాల గుండు కొట్టే వరకల్లా అమ్మవారి ఎల్లమ్మ 2వ దేవత 3వ స్వరూపరాలు మహాపతివత ఇల్లాలు కాబట్టి ఎల్లమ్మ చెమటపై గుండుకు కలిగే వరకల్లా దేవుడు చెమటపై గుండుకు కలిగే వరకల్లా పల 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 జనపాల గుండు వరగ పట్టేరా.
గుండు పక్కన వలిగిపోయి మిద్దెలు మేడలు కొడతా ఉన్నాయి లాలి మేడలు లక్క మేడలు మేడలోయమ్మ మేడలు కొడతా ఉన్నాయి రామ 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 ఎల్లమ్మ చెమట తీసి గుండు కొట్టే వరకల్లా గుండు పక్కన వలిగింది ఎక్కి చూడ ఎండి మాలు కూర్చుండి చూడ కుంకుమ మాలు నిలబడి చూడ నిలువుడు అద్దాల మాలు పుడితే ఉన్నదమ్మో పలుకు పలుకు మేడాలు బంగారీలో ఇల్లే సాలు పోసి కట్టిన సాల వాడలు బ్రహ్మతోడి కట్టిన బ్రాహ్మణుల వాడలు పుడుతున్నాయి ఆ గుండు లోపల